ఓకే. అంటే నాకు ఆ దృష్టి అంతా ఎలా అయిపోయిందనంటే పూర్తిగా సినిమా రంగం వైపు నా మైండ్ అంతా అప్పటి నుంచి తిరిగిపోవడం ప్రారంభించిందనమాట. ఓకే. చిన్నతనం నుంచి అండి. ఒక సినిమా స్టోరీస్ రాశానండి. ఓకే. ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవ్వాలి. హ్మ్. నక్సల్స్ ఏరియా కొంచెం మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతం ఇది. అక్కడ నేను సేవ చేయొద్దని చెప్పి నన్ను ఎలాగైనా పంపించాలన్న ఆలోచనతో నా మీద ఆ చుట్టుపక్కల విశ్వాసుల్లో అక్కడ ఇక్కడ చాలా నిందలనేవి వేశారనమాట. 2 ఇయర్స్ కూడా మధ్యాహ్నం వరకు ఏం తినలేదు. తినకుండా ప్రార్థనలు ఉండిపోయేవాడిని ఎక్కువ. అయితే నా జీవితంలో అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు నా వయసు 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలకి ధైర్యంగా అక్కడ మీరు పరిచర్య చేసేవారు. పరిచయం చేశాను. ఈరోజు నీ సమస్య అది అగ్ని వంటిది కావచ్చు, నిన్ను కాల్చేసేది కావచ్చు, నిన్ను గాయపరిచేది కావచ్చు, నిన్ను బాధ పెట్టేది కావచ్చు. వాటన్నింటిలోంచి కూడా నీ దేవుడు నిన్ను రక్షించడానికి, సరిచేయడానికి, ఆశీర్వదించడానికి సమర్థుడు. ఎవరి విషయంలో ఎవరి జీవితంలోనైనా ఒక అవమానం ఎదురైందనంటే మనం మర్చిపోతామేమో. నాకు పలానా రోజున ఒక నింద ఎదురైంది, అవమానం ఎదురైందని మనం మర్చిపోతామేమో. కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. బెస్ట్ ఇవాంజలిస్ట్గా ఒక అవార్డు అనేది నాకు వచ్చింది. నీవు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని నీకు తెలుసు, కానీ ప్రార్థన చెయ్యు. బైబిల్ చదివితే, దేవుడితో సహవాసం చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటావని నీకు తెలుసు, కానీ నువ్వు ఆ పనులు చెయ్యు. ఎందుకనంటే నీ శరీర ఆశని నువ్వు నెగ్గించుకోవడానికి, నీ శరీర కార్యాలను నువ్వు జరిగించడానికి దైవ కార్యాలన్నింటినీ కూడా నువ్వు పక్కన పెట్టేస్తావు. ఇది నిజం. ఈ లోక సంబంధమైన ఇష్టాలన్నింటినీ నువ్వు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా వదిలేసుకుంటావో, ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా వాటన్నిటిని ఆపేసి దైవ సంబంధమైనవి నీకు నువ్వుగా ఎప్పుడైతే చేయడానికి ఇష్టపడతావో, అప్పటి నుంచి మాత్రమే నీ జీవితంలో ఆగిపోయి నెరవేరని కార్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా జరగడం ప్రారంభం అవుతాయి. ఇలానే దేవుణ్ణి అశ్రద్ధ చేస్తుంటాను, నాకు ప్రార్థనకు ప్రతిఫలాలు రావాలి అని అంటే దేవుడేమి అజ్ఞాని కాదు. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి నీకు హృదయాంతరంగాలను ఆయన పరిశీలిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా మన మధ్య ఒక యవనస్తుడు బ్రదర్ జోసెఫ్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. నిజంగా యవనస్తులు కలవడం నాకు చాలా సంతోషం. ముఖ్యంగా మీలాంటి వాళ్ళని కూడా కలవడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎందుకనంటే 22 సంవత్సరాల్లోనే మీరు దేవుని సమర్పించుకుని అడవిల్లో పరిచర్య చేస్తూ మీ ద్వారా దేవుడు చేసిన కార్యాలు వింటే చాలా ఆశ్చర్యం. 22 సంవత్సరాల వయసులోనే మీరు సేవకు వచ్చారు అంటే దానికి గల కారణం ముందల మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు ఎన్నో చేస్తుంటారు. కాబట్టి మీ సాక్ష్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోండి బ్రదర్. తప్పకుండా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నా పేరు జోసెఫ్. ఓకే. అయితే చిన్నతనం నుంచి కూడా క్రైస్తవులమే. అంటే ముందుగా అన్యులుగా అన్ని కుటుంబంగా ఉండేవాళ్ళము. ఓకే. అయితే మా తండ్రి గారు వాళ్ళ అక్కయ్య గారు కుటుంబంలో బాగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మా నాన్న అంటే మా అత్తయ్య. అయితే ఆమెను బాగా తిట్టుకుంటూ ఉండేవాడు అనమాట. ఏంటి ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, క్రైస్తవులు అంటేనే వాళ్ళ కన్నీళ్ళు ఏడుపులు తప్ప ఏముండవు వాళ్ళకి. ఆ యేసయ్య కూడా అలానే ఏడ్చేవాడు, ఆ సిలువలో కూడా చనిపోయాడు కదా, ఇంకా ఆయన బట్టి అందరూ ఏడవడమేనా అన్నట్టు మా నాన్నగారు అత్తయ్యని అలా కామెంట్ చేస్తూ ఉండేవాడు. అయితే నీకు కూడా ఒక రోజు వస్తుంది బాబు, నీకు ఒక రోజు తెలుస్తుంది ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో ఆయన చూపిస్తాడు. నువ్వు ఇప్పుడు ఏదో మాటల ఈజీగా వదిలేస్తున్నావు, కానీ రేపు పొద్దున్న నీకు రుచి చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు అని ఆమె చాలాసార్లు అనేది అనమాట. ఓకే. అయితే మా నాన్నగారు దాన్ని ఎప్పుడు అంగీకరించలేదు, ఆ మాటని. అయిష్టంగానే ఉండేవాడు. చాలా దేవుడు అన్న, యేసుక్రీస్తు అన్న చాలా అసహించుకునేవాడు అనమాట. ఓకే. ఆ అసహించుకుంటున్న టైంలో ఇంచుమించు సుమారు నా వయసు ఆ టైంలో 3-4 సంవత్సరాల వయసులో అప్పటికి మా తమ్ముడు పుట్టాడు. అంటే మేము ముగ్గురం అన్నదమ్ములం, అన్నయ్య, నేను, తమ్ముడు. ఓకే. మా చిన్న తమ్ముడు పుట్టిన తర్వాత కొన్ని నెలలకి మా తండ్రి గారు కార్ డ్రైవర్గా ఉండేవాళ్ళు వేరే ఒక రాజకీయ నాయకుల దగ్గర. అయితే ఒకరోజు ఏమైందనంటే చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఓకే. ఆ యాక్సిడెంట్లో ఏమైందనంటే ఈ గెడ్డము ఈ పార్ట్ అనమాట, ఇది పూర్తిగా సైడ్ అయిపోయిందండి. ఇట్లా పక్కకు పోయింది పూర్తిగా. డాక్టర్స్ ఆ రోజు నైట్ మేము అందరం వెళ్ళాము. నాకు ఇప్పటికీ అది బాగా గుర్తు. వర్షంలో వెళ్ళాము. వర్షంలో వెళ్ళి అక్కడ డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళాము. అయితే అక్కడ చాలా కష్టమండి, చాలా సంవత్సరాలు పడుతుంది ఇది సెట్ అవ్వడానికి అనేసి అంటే సరే అని దాన్ని కట్టేస్తారు. ఇది పక్కకు ఉండిపోయింది ఇట్లా. ఇలా ఉండిపోయిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన
10 రోజుల లోపే మా డాడీ ఇంటి దగ్గర ఉన్నారు. ఉదయం లేచేసరికి ఆయనకి ఒక దర్శనం వచ్చింది. ఒక కలలో ఆయనకి రాత్రి పడుకున్నప్పుడు కలలో వచ్చిందంట. ఆ కళలో ఏమైందంటే ఒక చెయ్యి ఆకాశంలోంచి ఇంత హస్తం వచ్చి ఇది ఇక గడ్డని ఇలా పట్టుకొని ఇట్లా తిప్పి సెట్ చేసినట్టు మరలా ఫేస్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నదో అలా వచ్చినట్టు ఆయనకి కళ్ళలో వచ్చిందంట. ఉదయం లేచి మేము చూసేసరికి నార్మల్ గా ఉందన్నమాట. అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆకాశంలోంచి ఇలా ఒక చెయ్యి వచ్చి ఒక హస్తం వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పింది బాబు ఇట్లా అని చెప్పి అన్నారు అనమాట ఆయన. అప్పుడు మా అత్తయ్య అన్న మాట ఏంటనంటే ఆ హస్తం ఎవరిదో కాదు బాబు, నీకోసం మరణించిన యేసుక్రీస్తుది, అంత ఆశ్చర్యకారం చేసేది ఆయన తప్పి లోకంలో ఎవరు లేరని ఆమె చెప్పింది అనమాట. ఆ క్షణం నుంచి మా తండ్రి గారు బాప్తిసం తీసుకున్నారు. దేవుని శక్తి ఇంత గొప్పదా, ఇంత తాగుబోతుని తిరుగుబోతుని లోకానుసారంగా ఉన్న వ్యక్తిని ప్రేమించాడంటే ఆయన అంత గొప్ప దేవుడు అని మా నాన్నగారు నమ్మారు. ఆయన బట్టి మేము క్రైస్తవులుగా, అంటే ఈ రీతిగా మీ కుటుంబం అంతా క్రైస్తవుని అంగీకరించాం. అయితే మరి మీ జీవితంలో అతి చిన్న వయసులో ఇప్పుడు మీరు పరిచర్య చేస్తున్నానని చెప్పారు. ఇంత పరిచర్య చేయడానికి గల కారణం, దీనికంటే ముందు మీ లైఫ్ ఎలా టర్న్ అయింది, దేవుడు నిన్ను ఎలా మార్చుకున్నారు, మీ వ్యక్తిగత సాక్ష్యం పంచుకుంటారు బ్రదర్? తప్పకుండా. ఓకే. అయితే నా చిన్నతనం నుంచి కూడా క్రైస్తవులుగా ఉన్న 3 సంవత్సరాలు అంటే అది చాలా చిన్న వయసే. ఇంక నాన్నగారు మారారు అని ఇంక మేము చర్చికి వెళ్ళడం మొదలెట్టాం. అన్ని చర్చ్ యాక్టివిటీస్ అన్నిట్లో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ దేవుడి గురించి పూర్తిగా అవగాహన లేక, ఎందుకనంటే చిన్నతనం నుంచి వచ్చిన క్రైస్తవులు ఎలా అయిపోతుందంటే వాళ్ళకి అది ఒక అలవాటు ఆచారం లెక్క అయిపోతుంది తప్ప అది పూర్తిగా దేవుడు అంటే ఇంత ప్రేమ అభిమానం అవన్నీ తెలియదు, దేవుడిలో ఉన్న త్యాగం అని. నాకు అదే అలవాటు అయిపోయి ఏమైందనంటే చిన్నతనం నుంచి ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళాము వచ్చాము అంతే, అంతవరకు ఉండేది. నా 10th క్లాస్ వరకు కూడా ఎప్పుడు చర్చికి వెళ్ళేవాడిని కాదు, ఏదో వెళ్ళేవాడిని వచ్చేవాళ్ళం అంతే అనమాట. అయితే నా చిన్నతనం నుంచి స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవాళ్ళంటే నీ వాయిస్ చాలా బాగుంటది, పాటలు పాడరా, నువ్వు పాటలు పాడు అని చెప్పేసి చుట్టూ కూర్చొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు అక్కడ మార్కెట్లో సాంగ్స్ బుక్స్ ఉండేవి, సినిమా పాటల పుస్తకాలు ఉండేవి. ఆ పాటల పుస్తకాలు కొనుక్కొని అవి ఒక నోట్స్, ఒక సాంగ్స్ బుక్, మూవీ సాంగ్స్ అని పెట్టి ఒక బుక్ పెట్టి ఆ బుక్ లో నోట్స్ లో అవన్నీ సాంగ్స్ రాసుకోవడం. రోజు లంచ్ అయినాక స్కూల్లో ఒక ½ అవర్ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో నా దగ్గర కూర్చొని వీళ్ళందరూ చప్పట్లు కొట్టి నన్ను పొగుడుతూ ఉంటే ఇంక నేను పాటలు పాడడం. అంటే నాకు ఆ దృష్టి అంతా ఎలా అయిపోయిందని అంటే పూర్తిగా సినిమా రంగం వైపు నా మైండ్ అంతా అప్పటి నుంచి తిరిగిపోవడం ప్రారంభించింది అనమాట, చిన్నతనం నుంచి అండి. అయితే ఆ ఆలోచనలో ఎలా అయిపోయిందంటే ఏమన్నా ఒక డైరెక్టర్ అవుదాం. చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే ఆ హీరోలు ఎవరైనా ఉంటే, ఒక 2 హీరోలు పక్క పక్కన ఉన్న ఫోటో ఉంటే ఆ ఫోటోలో మెయిన్ హీరో ఎవరున్నారో ఆ హీరో పక్కన ఎవరున్నారో ఆ తల తీసేసి నా ఫోటో పెట్టుకోవడం, ఎడిట్ చేసుకొని ఆ ఎడిటింగ్ లో హెడ్ కట్ చేసి నాది పెట్టుకోవడం. ఇట్లా అంటే పూర్తిగా నా మనసంతా సినిమా అన్నట్టుగా అయిపోయింది అనమాట పూర్తిగా. అప్పుడు ఏం చేశానంటే నా 10th అయిన కొన్ని నెలలకు అప్పటి నుంచి కూడా నేను సినిమా స్టోరీస్ రాశానండి. ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవ్వాలి అంటే, ఎందుకు అని అంటే మా బావగారు ఒక ఆయన ఉన్నారు సినిమా ఫీల్డ్ లోనే, వేరే డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు అనమాట. ఆయన్ని పట్టుకొని మెల్లిగా సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎట్లా జాయిన్ అయిపోతే నాకు మంచి ఫ్యూచర్ ఉంటది డైరెక్టర్ గా, ఇట్లా అనుకొని నేను ఒక 3-4 సినిమా స్టోరీస్ రాశాను. ఎలాగైనా సరే మా బావగారు ఉన్నారు, మా బావగారు ద్వారా వెళ్ళిపోవచ్చు అని మీకు ఒపీనియన్ అనమాట. ఇంకా ఎలా అయినా రంగంలో వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలో ఏమైందనంటే మా ఊర్లో ఒక మీటింగ్ జరిగిందండి. శామ్యుల్ కర్మోజీ గారు అని, మాది ప్రాపర్ వైజాగ్ దగ్గరే. అయితే అక్కడ మీటింగ్స్ జరిగితే ఆ మీటింగ్స్ కి నాకు చర్చ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు కానీ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తా ఉండేవాళ్ళు, నువ్వు సాంగ్స్ పాడుతావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని, హై స్టేజ్ లోకి వెళ్ళిపోవాలి, అది నువ్వు చాలా టాలెంట్ ఉన్నది నీకు అన్నట్టు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, అందరు నన్ను మెచ్చుకోవాలి. ఆ ఆలోచనతో ఏం చేసేవాడిని అంటే మా ఊర్లో కుర్రాళ్ళందరినీ, యూత్ అందరినీ తీసుకొని సినిమాలో స్పూఫ్ వీడియోస్ ఉంటాయి అంటే సేమ్ అదే ఫైట్ సీన్స్ లేకపోతే అదే యాక్షన్ సీన్స్, అదే సాంగ్స్ ఆ హీరో ప్లేస్ లో సేమ్ మా వాళ్ళని పెట్టి అట్లా ఎడిట్ చేస్తే ఉండేవాడిని అనమాట. ఈ వీడియోస్, ఈ సినిమా స్టోరీస్ అవి రాశానండి చాలావి. రాస్తూ నా సినిమా పిచ్చి ఎలా అయిపోయిందనంటే మా ఊర్లో యూత్ అందరినీ తీసుకొని ఒక
ఆ సినిమాలో ఏ సీన్స్ అయితే యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ ఉంటాయో వాటిని తీసి షార్ట్ ఫిల్మ్ రూపంలో ఓకే. మరలా వాళ్ళని తీసుకొని సేమ్ అదే యాక్షన్ సీన్స్ అన్ని చేసేవాడిని అనమాట. డబ్బింగ్ లాగా ఓకే. సేమ్ ఆ సీన్స్ అన్ని చేయడం, అట్లా వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటుంటే నేను ఇంకా మురిసిపోవడం, ఇట్లా చేసేవాడిని. వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసేసరికి ఆ రోజు మా ఊర్లో మీటింగ్ అయింది. మా పాస్టర్ గారు, ఆ ఏరియాలో ఉన్న పాస్టర్ గారు ఫోర్స్ వల్ల ఏమో మొత్తం యూత్ అందరూ మీటింగ్కి వెళ్తున్నారు అనమాట. ఏదో వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగానే వెళ్ళాను నేను కూడా నేమ్సేక్కి. ఇంకా నేను వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. ఇది ఇష్టంగా వెళ్ళలేదు కానీ ఫోర్స్ మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. నేను ఇంట్రెస్ట్గా వాక్యం ఏం వినలేదు కానీ వాక్యం అయిపోయింది, పాటలు అన్ని, ఆరాధన అన్నీ అయిపోయి లాస్ట్లో వాళ్ళందరూ చేసిన ఆ మినిస్ట్రీ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఆ వీడియోస్ అన్ని డిస్ప్లేలో ప్లే చేస్తున్నారనమాట. వాళ్ళు చేసిన సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇట్లా ఇవన్నీ ప్లే చేస్తూ ఉంటే నాకు సడన్గా వీళ్ళతో ముచ్చట్లు పెడతా ఉన్నాను నేను. అవేమి ఇంట్రెస్ట్ తినట్లేదు. సడన్గా అటు చూసేసరికి నాకు ఎందుకో ఆ దేవుడే ఇచ్చిన ప్రేరేపణ అది. ఖచ్చితంగా దేవుడు నాకు ఒక ఆలోచన కలిగించాడు. నాకు అది తెలియలేదు కానీ నాలో నాకే వచ్చిన ఆలోచన ఎలా అంటే, ఈ వీడియో వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా, ఆ వీడియో ఇప్పుడు నేను సడన్గా చూస్తూ ఉంటే నాకు టచ్ అయింది అది, ఆ సిచ్యువేషన్. అదే వీడియో ఇంకొకరు రేపు పొద్దున్న ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయినా అదే వీడియో ఇంకొకరిని కదిలిస్తుంది, మారుస్తుంది, దేవుడి వైపు నడిపిస్తుంది. అది సరైన విధానం అది. కానీ నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే డైరెక్టర్ అయిపోదాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, సినిమా రంగంలోకి వెళ్ళిపోదాం అన్నది. అది సర్టెన్ టైంలో ఆ టైంకి మాత్రమే హైలైట్ అవుతాము, ఆ టైంకి మాత్రమే ఏదో గొప్పవారుగా చేసుకుంటాం తప్ప, అంటే మనుషుల దృష్టిలో తప్ప, ఈ లోక సంబంధంగా తప్ప, అది నాకు శాశ్వతం ఉండేది కాదు. నా వల్ల ఇంకొకరికి ఏమీ ఉపయోగం లేదు, దానివల్ల ఇంకొకరు చెడిపోతారు ఇంకొక విధంగా ఇలా తప్ప, దానివల్ల ఎటువంటి నాకు ఏదో ఉపయోగం లేదు కదా. సో నాకున్న టాలెంట్ని దేవుడి కోసం ఎందుకు ఉపయోగించకూడదు, నాకున్న ఆ ఆసక్తిని, ఇంట్రెస్ట్ని అంతటిని దేవుడి మీద ఎందుకు పెట్టకూడదు, అదే వీడియోస్, అవే సాంగ్స్, అవే షూటింగ్స్, ఎడిటింగ్స్ ఇవన్నీ దేవుళ్ళు ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చిందండి సడన్గా. ఆ వచ్చిన మరుక్షణం నేను ఏం చేశానంటే ఇంకా నా హృదయంలో ఒకటి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంక ఏది చేసినా నలుగురు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా పర్లేదు, నా వీడియో నేను చేసింది ఒక్కరికి ఉపయోగపడినా చాలు, అది ఒక్కరిని ప్రభు వైపు నడిపించినా చాలు, అది నాకు నిత్యము ఆనందం ఉంటుంది, ఆ సంతోషం ఎప్పటికి ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఇంకా పాతవి ఏదైతే సినిమా సైడ్ ఏదైతే చేశానో ఇంకా అవన్నీ విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసిన అనంతరం ఏం చేశానంటే, అప్పటికే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఫోన్తోనే ఏదో వీడియోస్ తీసి పెడతా ఉండేవాడిని. ఇంకా అప్పటి నుంచి మా సండే స్కూల్ పిల్లలు అది ఉంటారు కదా, చర్చ్ మెంబర్స్, వాళ్ళని తీసుకొని చిన్నగా వీడియోస్ చేయడం అవి ఇవి అన్నీ స్టార్ట్ చేశానండి. అది 2013 అండి. ఆ టైంలో మా ఊర్లో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి సభలో. అయితే ఈ సభలకు అందరూ వెళ్తున్నారు, మా బంధువులు, ఫ్రెండ్స్, యూత్ అందరూ. నన్ను రమ్మన్నారు కానీ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఆ సభలో ఇప్పుడు బోరింగ్గా ఉంటాయి కదా అనిపించి అక్కడ ఏమొస్తానులే అని నేను డ్రాప్ అయిపోయాను, నేను ఆగిపోయాను. వాళ్ళందరూ వెళ్ళారు. అయితే నేనేం చేశానంటే షాప్కి వెళ్ళొద్దాం కదా అని చెప్పి సైకిల్ మీద వెళ్ళి వస్తా ఉన్నాను. నైట్ మిడ్ నైట్, అది 8 ఆ టైంలో నేను వెళ్ళి వస్తా ఉన్నాను. వస్తుండగా ఒక బైక్ ఆయన రాంగ్ రూట్లో వచ్చేసి కొట్టేశాడు, సైకిల్ గుద్దేశాడు అనమాట. సైకిల్ గుద్దిన వెంటనే నాకు అంత హైట్ ఎగిరాను, సుమారు చాలా హైట్ ఎగిరాను. అంత హైట్ ఎగిరి రౌండ్ 2 పల్టీలు తిరుగుతూ ఇలా రౌండ్గా తిరిగి ఎవరో ఒక వ్యక్తి ఇలా మెల్లిగా దింపినట్టు. ఎలా దిగానంటే నాకు ఆ ఫీల్ తెలిసింది, ఆ అనుభవం తెలిసింది. ఒక వ్యక్తి మెల్లిగా ఇలా దింపుతున్నట్టుగా మెల్లిగా స్లోగా అదే బైక్ హ్యాండిల్ పట్టుకొని అట్లా మెల్లిగా నించున్నానండి. పడిపోలేదు, నాకు ఒక దెబ్బ కాదు, గీత ఏం తగలేదన్నమాట. అయితే ఇట్లా కానీ సైకిల్ అయితే బాగా నలిగిపోయింది. అంత గుద్దేసిన ఆయన కూడా వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెంటనే ఆ పక్క అతను ఒక ఆయన ఫోన్ తీసుకొని ఇంటికి కాల్ చేసి ఇలా యాక్సిడెంట్ అయిందని అంటే వెంటనే మా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ఇంటికి వెళ్ళేసరికి మొత్తం అందరూ అలా చూస్తున్నారు నా కోసం, మొత్తం ఫుల్గా గాయాలతో వస్తాడేమో అని. కానీ ఒక్క గీత కూడా పడకపోయేసరికి వాళ్ళందరూ షాకు. సైకిల్ ఏంటి అంత నుజ్జు అయిపోయింది, నీకేంటి ఒక గాయం కూడా తగలేదు, దేవుడే నిన్ను కాపాడాడురా అన్న మాట అయితే వాళ్ళు అన్నారనమాట. అప్పుడు నాకు అనిపించిన ఆలోచన ఏంటనంటే, అయితే దేవుడు కాపాడుకున్నాడా అని, ఆయన లేకపోతే నేను చనిపోయేవాడినేమో అనుకొని ఇంకా ఆ వీక్లోనే నేను 2013లో బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని నెలలు వెళ్ళాను చర్చ్కి, వెళ్ళేవాడిని కానీ అంత ఇంట్రెస్ట్గా కాదు, ఏదో వెళ్ళాను.
కుటుంబంతో వెళ్తున్నావు, ఆ వస్తున్నావు. కుటుంబంతో వెళ్ళి వచ్చేవాడిని. నాకు అప్పటికే స్కూల్ టైంలో సాంగ్స్ అది ఇంట్రెస్ట్ మీద చర్చిలో సాంగ్స్ పాడుతూ ఉండేవాడిని. ఉమ్, ఈ సాంగ్స్ ఏమైందనంటే మా పాస్టర్ గారు ఒకరోజు నేను స్టార్టింగ్‌లో ముందుగానే వెళ్ళాను ఉమ్, చర్చికి. కాకపోతే అందరికి ఛాన్స్ ఇచ్చారు. నాకు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట ఓకే. సాంగ్స్ పాడడానికి. నేను బాగా కోప్పడిపోయి సీరియస్ అయిపోయి ఉమ్, ఆ సాంగ్స్ బుక్ పాస్టర్ గారి ముందే ఉమ్, మీరు నాకు మీరు ఈరోజు నాకు పాటకి ఛాన్స్ ఇవ్వలేదండి. అయినా మీరిచ్చేదేంటి నాకు? ఉమ్, మీరు ఒకసారి ఇస్తారు, ఒకసారి పట్టించుకోరు. ఉమ్, అది ఇది అని ఆమె చాలా మాటలనేసి ఆమె ముందే ఆ సాంగ్స్ రాసుకుంటాం కదా డైరీ. ఉమ్. ఆ డైరీ అంతా చింపేశాననమాట ఆమె ముందే. పాస్టమ్ గారు. పాస్టర్ గారి ముందే. చింపేసి ఇసిరేసాననమాట. ఉమ్, నాకు మీరేం సాంగ్స్ ఇవ్వద్దు. చర్చ్ కూడా అవసరం లేదు నాకు. చర్చ్ ఉన్నది మాత్రం నాకేమీ లేదు. అంత వచ్చేదేం లేదన్నట్టుగా చర్చ్ కూడా ఇంక అక్కడి నుంచి ఆపేసాననమాట. ఓకే. ఆపేసాను. మరలా స్టడీస్ జరుగుతున్నాయి ఇంటర్‌లో. ఉమ్, ఇంటర్ అయినాక మరలా ఆ టైంలో అది నాది 2016 అట్లా అండి. ఉమ్, ఆ టైంలో ఏమైందనంటే నా బర్త్‌డే. ఉమ్, అది డిసెంబర్ 3 నా బర్త్‌డే డిసెంబర్ 3. అదే రోజు మా అమ్మ, నాన్న ఇద్దరు చిన్నగా పేచీలేసుకుంటా ఉన్నారు. ఉమ్, గొడవ ఆడుకుంటా ఉన్నారు. ఆ గొడవలో నేను మధ్యలో వెళ్ళి ఆపాననమాట. ఉమ్, మా డ్యాడీని అడ్డుకొని ఇట్లా నెట్టేసాను. అమ్మ మీదకి ఎందుకు వస్తున్నావు అది ఇది అని. ఓకే. నెట్టేసేసరికి మా డ్యాడీ నా మీద బాగా సీరియస్ అయిపోయి, ఎవడోరా నువ్వు గాలికి పుట్టావు, గాలికి ఏదో దొరికితే తెచ్చుకుని నేను పెంచుకుంటున్నావు, నువ్వు నన్ను నెట్టేసి అంత రోడ్డు అయ్యావా, అది ఇది అని చాలా మాట్లాడాడు అనమాట. ఓకే. నాకు అది మనసుకి బాగా అంటే చిన్న వయసు వల్ల బాగా బాధ అనిపించింది. ఉమ్, బాధ అనిపించి ఇంకా ఆ రోజు నైట్ అందరూ పడుకున్నారు. ఉమ్, నేను ఇంకా అది బాగా పెయిన్ అనిపించి హార్ట్‌కి ఇంక నేను చనిపోదాం. ఇంకా తండ్రి ఇలా మాట్లాడినప్పుడు ఇంక ప్రేమ చూపించేది ఎవరుంటారు? ఉమ్, ఇంక నిజమైన ప్రేమ ఎక్కడ ఉండదన్నట్టు నాకు బాగా పెయిన్ అనిపించి ఇంట్లోంచి ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఏం తెచ్చుకోలేదు. ఉమ్, ఇంక అక్కడ ఉన్న పాటునే నైటే వెళ్ళిపోయాను. ఆ ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరం. అది అప్పటికే నైట్ 2 దాటింది. మిడ్‌నైట్ 2 ఆ టైం దాటింది. ఉమ్, ఆ టైంలో నేను వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్‌ది బిల్డింగ్ కడుతున్నారు. ఉమ్, మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉమ్, 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారండి. ఉమ్, ఆ బిల్డింగ్ పైకి ఎక్కేసాను. ఓకే. చనిపోదాం. ఇంక ఇది లాస్ట్, ఇంక నాకు అవసరం లేదు. ఎవరి కోసం బతకాలి ఇంకా. పేరెంట్స్ ఇట్లా అన్న తర్వాత ఇంక నన్ను ఎవడు ప్రేమించేవాడు ఉండడు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాను. చనిపోదాం అని అనుకున్నా. ఉమ్, అనుకుని కూర్చొని ఏడుస్తున్నాను. ఉమ్, సడన్‌గా కాల్ వచ్చింది. ఉమ్, అంత మిడ్‌నైట్ మామూలుగా ఎవరు చేయరు ఫోన్. ఉమ్, మామూలుగా ఎంత ఫ్రెండ్స్ అయినా బిఫోర్ 12, ఉమ్. 12 లోపు మామూలుగా ఫోన్ చేసి ఏరా పడుకున్నావా, తిన్నావా అంటారు తప్ప. అంటే పగలు లేకపోతే సాయంత్రం ఎవరు క్యాజువల్ గా చేస్తారు. అవునండి. ఉమ్, ఆ టైంలో చేస్తారు. మహా అయితే 11 వరకు నైట్ వరకు ఏమైనా చేస్తారేమో. ఉమ్, అంత నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 2 అంటే మేబీ అక్కడికి వెళ్ళేసరికి 2, 3 అట్లా దాటింది. ఉమ్, ఆ టైంలో నాకు కాల్ వచ్చింది సడన్‌గా. అక్కడ కూర్చొని ఏడుస్తున్నా. ఇంకొక కాసేపు ఉంటే మేబీ ఏడ్చి ఇంకా డిసైడ్ అయిపోయాను కదా చచ్చిపోదాం దూకేసేవాడినేమో. దూకేద్దాం అనుకుంటున్నా ఇంకా. ఉమ్, కొద్దిగా కూర్చొని ఏడుస్తూ దూకేద్దాం అనుకున్న టైంకి కాల్ వచ్చిందండి. ఉమ్, ఈ మిడ్‌నైట్ ఇంత అర్ధరాత్రి ఎవరు కాల్ అన్నట్టుగా చూస్తే మా బావ. ఉమ్, మా బంధువుల్లో మా బావ కాల్ చేశారనమాట. ఉమ్, బావ ఎక్కడున్నావు అని చెప్పి నన్ను ఇలా అడిగేసరికి ఇలా బయట ఉన్నానురా అని అంటే, బయట ఉండడం ఏంటి, ఈరోజు బర్త్డే అయింది, ఇప్పుడు బయట ఉండడం ఏంటి అన్నట్టుగా, ఎక్కడున్నావు అని అంటే ప్లేస్ చెప్పాను. అప్పటికప్పుడే సడన్గా వచ్చాడనమాట. ఉమ్, వచ్చాడు, నేను ఇలా జరిగింది బావ అని చెప్పి అంతా చెప్పాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఉమ్, అయితే ఆయన సడన్గా వచ్చాడు, తీసుకెళ్ళాడు, ఇవంతా జరిగిపోయింది. నాకు అనిపిస్తుంది ఒక పక్క వాడితో వెళ్తానున్నాను, ఉమ్, నాకు హృదయంలో అనిపిస్తుంది అనమాట. ఉమ్, అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు యాక్చువల్ నేను చచ్చిపోవాలి. గుద్దితే అంత హైట్ ఎగురున్నాను, కింద పడితే తల పగిలి చనిపోవాలి. ఉమ్, అప్పుడు చనిపోలేదు. ఉమ్, అలా నేను సరిగా చర్చికి కూడా వెళ్ళే మనిషిని కాదు. ఉమ్, ఇప్పుడేమో ఆ పాస్టర్ గారి మీద కోప్పడి వచ్చేసినవాడిని నేను. ఉమ్, ఇప్పుడేమో చనిపోదాం అని ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఈ టైంలో నాకు అంత అర్ధరాత్రి టైంలో కాల్ రావడం ఏంటి, కాల్ వచ్చిన వెంటనే వాడు క్షణాల్లో వచ్చేయడం ఏంటి, నేనున్న ప్లేస్కి సరేరా ఉదయం మాట్లాడదాం అని కూడా ఫోన్ పెట్టేవచ్చండి. ఉమ్, ఒకవేళ సరేరా నువ్వు అలాంటి ఏం బయట వరకు ఇంటికి వచ్చాయని పెట్టేవచ్చు ఫోన్. ఉమ్, కాకపోతే ఆడు ఉన్న పాటున వచ్చి నన్ను మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఉమ్, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, నేను చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఓకే. అంటే నా పట్ల దేవుడికి ఏదో ప్లానింగ్ ఉంది. అంటే ఒకటి ఏదో చేయాల్సింది ఉందేమో నా పక్షంగా నేను. ఉమ్, లేకపోతే నేను ఇన్నిసార్లు చనిపోవాలని పదే అనిపిస్తున్నా సరే ఎందుకు చనిపోవట్లేదు నేను అన్న ఆలోచన ఒకటి వచ్చిందండి. ఉమ్, అప్పుడు నాకు ఒక హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా నేను దేవుడి కోసం వాడబడాలి, దేవుడికి ఉపయోగకరంగానే జీవించాలి తప్ప నా సొంత పనుల కోసం ఏది చేయకూడదు ఇప్పటి నుంచి అనుకున్నాను. అది డిసెంబర్ నెల. ఉమ్,
2016లో. అప్పటి నుంచి ఇంక నేను మళ్ళా చర్చ్‌కి ఏ పాస్టమ్ గారు అయితే నేను కోప్పడి ఇవన్నీ ఇసిరేసానో, అదే పాస్టమ్ గారి దగ్గరికి మళ్ళా ఎళ్లి నేనే రిక్వెస్ట్ చేశానండి. ఆ సండే స్కూలు నేను చెప్తానండి చర్చ్‌లో. అంటే చర్చ్‌లో ఏదన్నా బాధ్యత నాకంటూ ఉంటే నేను రెస్పాన్సిబుల్‌గా దాన్ని ఫీల్ అయితేనే నేను ఇంకా చర్చ్‌కి వెళ్ళగలనన్న ఆలోచనతో ఎళ్ళాననమాట. ఓకే. పాస్టమ్ గారు ఇట్లా నేను సండే స్కూల్ చెప్తాను అంటే నాకు అక్కడ దేవుని ప్రేమ అర్థమైందనమాట. ఇంకొక బయట వేరే వాళ్ళైతే సింపుల్‌గా ఒక మాటలో ఒకప్పుడు ఇలా చేసాడు ఈడు, ఈయనకి మళ్ళా ఛాన్స్ ఇవ్వద్దు. మళ్ళా అన్నట్టుగా తీసుకునేవాళ్ళు కాదు ఖచ్చితంగా. కానీ అమ్మగారు వెంటనే అంతకన్నా నాన్న నువ్వు చెప్తానంటే మంచిదే కదమ్మా! చెప్పు అని చెప్పి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇంకా చర్చ్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ముందుగా ఉండడం, పాస్టర్ గారికి సహాయంగా ఉండడం, సండే స్కూల్ పిల్లలందరిని ఎంకరేజ్ చేయడం, సండే స్కూల్ చెప్పడం స్టార్ట్ చేశాననమాట. ఓకే. ఇలా గడుస్తా ఉంది. ఆ టైంలో మా అక్క ఒక ఆమె అంటే ట్రైనింగ్ నువ్వు చేస్తే బైబిల్ ట్రైనింగ్ ఉంటదిరా. ఆ బైబిల్ ట్రైనింగ్ ద్వారా నువ్వు ఇంకా బైబిల్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవచ్చు. ఇంకా నీకు చాలా విషయాలు తెలిసాయనుకో పిల్లలకి ఇంకా మంచిగా చెప్పొచ్చు నువ్వు అని చెప్పి అన్నారనమాట. ఓకే. అయితే నా జీవితంలో అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. దేవుడు నన్ను బ్రతికించుకున్నందుకు ఆయన ప్రణాళిక ఎలా ఉందన్నది నాకు ఒక్కొక్కటిగా అర్థం అవుతా ఉన్నాయన్నమాట. అక్కడ నేనేం చేశానంటే ట్రైనింగ్ కని వచ్చాను. ట్రైనింగ్ కని వచ్చిన తర్వాత ట్రైనింగ్‌కొచ్చిన నేను ట్రైనింగ్ టైంలో బైబిల్ కాలేజ్‌లో ఏమైందనంటే ఒకప్పుడు సాంగ్స్ వద్దని చింపేశాను నేను. ఆ అమ్మగారిని రిక్వెస్ట్ చేసుకొని మరలా తప్పు తెలుసుకొని వచ్చాను. ఇప్పుడు నాకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటనంటే అక్కడ ఎవరో నాకు ఆ వ్యక్తి తెలీదు. చాలామంది వచ్చారు బైబిల్ కాలేజ్‌కి. కాకపోతే నువ్వు క్వైర్ టీమ్‌లో ఉండాలి అని చెప్పి నన్ను పేరు పిలిచి అక్కడ స్టేజ్ దగ్గర క్వైర్ టీమ్‌లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఓకే. అంటే ఒకప్పుడు సాంగ్స్ వద్దు, నాకు దేవుడొద్దు అనుకున్న వ్యక్తిని దేవుడు మరలా ఇలా చేర్చుకుంటాడా? అంటే దేవుడిని చేదరించుకున్నా సరే మరలా దేవుడు తీసుకుంటాడా? అన్న ఆలోచన నాకు అక్కడ అర్థమైంది. ఆ ట్రైనింగ్ టైంలోనే దేవుడు నాకు చాలా విషయాలు నేర్పించాడు. ఒకప్పుడు చాలా విపరీతమైన కోపం ఉండేది నాకు. అయితే అక్కడ సబ్జెక్ట్స్ పరంగా ఎంత నేర్చుకున్నానో దానికంటే నా జీవితంలో నేను అంటే దేవుడితో ఏకాంతంగా గడిపే సమయాన్ని బట్టి నాలో ఉన్న కోపం ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి అన్నమాట. నేను 10th ఇంటర్ తర్వాత ఇప్పుడు నేను 2016లో సండే స్కూల్ చెప్పడం స్టార్ట్ చేశాను. అయితే ఈ గ్యాప్‌లో నేనేం చేసేవాడినంటే ఇంటర్ తర్వాత ఆ గ్యాప్‌లో నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను. కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సూపర్వైజర్‌గా చేశాను. నాకు ఒక 18,000 అట్లా 20,000 వరకు వచ్చేది సాలరీ. అప్పుడు 2015, 16 ఆ టైంలో. అంతలా సాలరీ వస్తున్నప్పుడు నాకెంత కోపం, పొగరుండేదంటే గర్వం. విపరీతమైన గర్వం. నేను ఇంటికొచ్చేసరికి అంటే ఇంట్లో అన్నయ్య, తమ్ముడు, డాడీ వీళ్ళందరూ అంతగా చేసేవాళ్ళు కాదు. మాక్సిమం నా మీద రన్ అయ్యేదన్నమాట అప్పట్లో. నా చేతులు కష్టార్జితం మీద వెళ్తున్నారు వీళ్ళందరూ అన్న గర్వంతో ఉండేవాడిని నేను. ఇంటికి వచ్చేసరికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు ఉండేది. నేను ఇంటికెళ్తే ఎవరు మాట్లాడొద్దు, ఇంకా ఎవరు మాట వినబడొద్దు, అంత కోపంగా ఉండేవాడిని. అలా ఉండేదన్నమాట. అలా ఉండే నేను సండే అయ్యేసరికి ఏమన్నా స్పెషల్ ఉండాలి. ఇంత జీతం సంపాదిస్తున్నాను, సో నాకేమో స్పెషల్ ఉండాలి. అమ్మ ఏం చేసేదంటే సండే చర్చికి టైం అయిపోతుందని హడావుడిగా రెడీ అయిపోయి ఇంకేం వండుతా అని చెప్పి ఏదో పప్పు ఇట్లా ఉండేదన్నమాట. ఇంటికి వచ్చేసరికి లేకపోతే నైట్ నేను వచ్చేసరికి ఇంటి దగ్గర పప్పు ఉండేది. పప్పు ఉంటే నాకు ఎంత కోపం వచ్చేదంటే ఆ ప్లేట్ తీసి ఇంచుమించు 2-3 సార్లు ఇసిరేసాను. మా అమ్మ మీదకి ఇసిరేసాను. అన్నం ఆమె మీద పడిన రోజులు కూడా ఉన్నాయి. ఆమె అక్కడ ఉన్న గిన్నెలు అవన్నీ ఉండే స్టాండ్ ఇట్లాంటివన్నీ తన్నేసేవాడిని అనమాట. ఇంకా మినిమం అసలు కొంచెం కూడా విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడిని. వీళ్ళు నా ద్వారానే బతుకుతున్నారు, వీళ్ళు ఇంక నా ద్వారా బతుకుతున్నారు, వాళ్ళకి నేను ఏది చెప్తే అది ఇంకా నన్ను ఒక రేంజ్లో చూడాలి వాళ్ళు. ఈ గర్వంతో ఉండేవాడిని. అయితే బైబిల్ కాలేజ్కి వచ్చిన తర్వాత దేవుడిని ఆలోచనలు ఎలా ఉంటాయన్నది, దేవుడు ఒక మనిషిని ఎలా మలుస్తాడన్నది ట్రైనింగ్ టైంలో నాకు అర్థమైంది. ఏంటంటే సండే అక్కడ ఒక ఆయన చెప్పారనమాట, ఈరోజు మీకు స్పెషల్ ఫుడ్ ఉంటుంది అంటే ఏదో స్పెషల్ ఉంటుందేమో అనుకుని లంచ్ కానీ ఆ డైనింగ్ హాల్కి వెళ్ళాను. అక్కడ చూస్తే పప్పు, అప్పడం. ఇప్పుడు నేను సండే పప్పు కనుక వండితే ఇసిరేసిన నాకు సండే అక్కడ పప్పు, అప్పడం పెట్టేసరికి ఎవరిని అనడానికి లేదు, ఎవరికి చెప్పడానికి లేదు, కోప్పడడానికి లేదు. అక్కడ పెట్టింది తినాలి. అది ఒకవేళ తినకపోతే ఆ రోజు ఇంక మనకు ఫుడ్ ఉండదు. పస్తులన్నీ ఉండు కానీ ఇంక మా దగ్గర వేరే ఫుడ్ లేదని అంటారు ఎవరైనా. ఇంకా ఖచ్చితంగా అది తినేసేవాడిని అనమాట. అంటే ఒకప్పుడు ఉన్న గర్వం అంతా అక్కడ నాకు దేవుడు ఒకటిగా అంటే అడ్జస్ట్ అవ్వడం, ఉన్నా లేకపోయినా
అంటే ఒకటి దేవుడు నేర్పించుకుంటూ వస్తున్నాడు. దేవుడు నేర్పించుకుంటూ చాలా విషయాల్లో వచ్చాడండి. అలా కోపం విషయంలోను కానీ, ఇంకా తగ్గించుకునే విషయంలో కానీ, ఓకే. ఇంకొకరితో ఒక బాగా మాట్లాడే విషయం కానీ, ఇంతకుముందు అంతా నా ఒక గర్వంతో ఉండేవాడిని అన్నాను కదా. ఎలా అంటే ఒకరు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి తప్ప నేను ఒకరి దగ్గర తగ్గను అనమాట. ఒకరికి సారీ చెప్పడం అనేది నా హిస్టరీలో లేదు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటనంటే దేవుని ప్రణాళిక ప్రకారం ఉన్నాం మేము. సో దేవుని సేవలో ఉంటాను నేను. ఒకప్పటికి ఒక పాస్టర్ నేను. సో నేను ఒకరిని తక్కువ అంటే ఒకరి దగ్గర తగ్గడంలో తప్పు లేదు అన్న విషయాన్ని కూడా అక్కడ నేను నేర్చుకోగలిగాను అనమాట. ట్రైనింగ్ దేవుని కృపను బట్టి కంప్లీట్ చేసుకున్నానండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత వరంగల్ ప్రాంతానికి సేవకని నేను వెళ్ళాను అనమాట. సేవకు వెళ్ళిన ప్రాంతం ఏంటంటే అది భూపాలపల్లి, నిమ్మగూడెం ప్రాంతం అనమాట. అయితే ఈ ప్రాంతంలో బాగా విగ్రహారాధన ఎక్కువ, విపరీతమైన విగ్రహారాధన. ప్రతిరోజు రాత్రి వాళ్ళంతా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రోజు భజన ఉండేదన్నమాట. వాళ్ళు నైట్ అంతా భజన. ఇంకా వాళ్ళని పిలుచుకొని వాళ్ళ గురువుని మత గురువుని పిలుచుకోవడం నైట్ అంతా ఇలా చేసేవాళ్ళు. అలాంటి ప్రాంతంలో నాకు సేవకు నేను వెళ్ళేసరికి అయ్యో ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో నేను సువార్త ఎలా అంత ఇష్టంగా చెప్పగలనని చెప్పి రోజు వెళ్ళేవాడిని కాదు, కానీ సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఇట్లా ఈ 2 రోజుల్లో కొన్ని ఫ్యామిలీస్ని దర్శించేవాడిని అనమాట. అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఫస్ట్ ఒక్కటి అక్కడ మనకి నేను అక్కడ సేవలో ఉన్నప్పుడు సంఘ పెద్ద కుటుంబం ఒకటి వచ్చేదండి. సంఘ పెద్ద కుటుంబం అంటే ఒక 4-3 ఉన్నారు అంతే. వాళ్ళు వస్తే 3 లేదా 4 వాళ్ళ కుటుంబం వచ్చేది. అయితే నేను ఏం చేసేవాడిని అంటే ఇక్కడ సువార్తకి అంత అవకాశం లేదు, కానీ నా వంతు సువార్త అయితే నేను చెప్తున్నానయ్యా, కానీ ప్రార్థనకైతే నాకు చాలా సమయం ఉంది అని చెప్పి ప్రతి రోజు ఏం చేసేవాడిని అంటే మధ్యాహ్నం వరకు ఏం తినేవాడిని కాదండి. అక్కడ ఉన్న 2 ఇయర్స్ కూడా మధ్యాహ్నం వరకు ఏం తినలేదు. తినకుండా ప్రార్థనలు ఉండిపోయేవాడిని ఎక్కువ. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేతికి కంజర ఉంటుంది కదా, డప్పు కొట్టేది, దాంతో అది మ్యూజిక్ కొడుతూ పాట పాడుకుంటూ కాసేపు ఒక 2-3 పాటలు పాడుకోవడం, ప్రార్థన చేయడం, అట్లా పాటలు పాడుకోవడం, ప్రార్థన చేయడం, ఉదయం సమయం అంతా అదే గడిపేవాడిని నేను. అయితే ఇక్కడ దేవుని ఆశ్చర్యకారం ఏంటనంటే, నేను పక్కింటే ఆమె ఒక పెద్ద ఆమె ఉన్నారు, బామ్మగారు, కొంచెం వయసులో పెద్ద ఆమె. ఆ బామ్మగారు రోజు నా ప్రార్థన వినేవాళ్ళంట. ఆ విషయం నాకు కూడా తెలియదు. ఏమని ప్రార్థన చేసేవారు? నేను రోజు అక్కడ ప్రార్థన చేసేవాడిని. అంటే అక్కడ ఏమైందనంటే బాగా ఇది నక్సల్స్ ఏరియా, కొంచెం మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతం ఇది. వీళ్ళందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఇల్లులు ఇవ్వబడ్డాయండి. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చారు, కానీ అవి సగం స్లాబ్స్ వరకు కట్టి ఆపేశారు. పూర్తి అవ్వలేదు అవి. చుట్టూ వాల్ ఏం కట్టలేదు, పిల్లర్స్ స్లాబ్స్ వేసి ఆపేశారనమాట. ఆపేస్తే నేను ఇక్కడ ఊరిని రక్షించండి, ఇక్కడ రాజకీయ నాయకులు రక్షించండి, ఇక్కడ ఆ విద్య ఆ చదువుకునే పిల్లల్ని వీళ్ళందరిని రక్షించండి దేవా, ఆ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి, అవి ఆగిపోయి అవన్నీ స్టార్ట్ అవ్వాలయ్యా అని ఇలా అన్ని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా కొన్ని రోజులకి ఒక 2-3 మంత్స్లోనే ఆ గవర్నమెంట్ ఇల్లులన్నీ మరలా వర్క్ స్టార్ట్ అయిందనమాట. నేను ఇక్కడ గమనించలేని విషయం ఏంటంటే, ఆ బామ్మగారు నా ప్రార్థన రోజు వినేవాళ్ళంట. ఈ బామ్మగారు ఏం చేశారంటే, ఆ కొత్తగా మన ఊరికో పాస్టర్ అయ్యి వచ్చాడు కదా, అంటే ఇటు సైడ్ తెలంగాణ సైడ్ అంతా ఎక్కువ పాస్టర్ అన్న అని అంటారు. పాస్టర్ అయ్యి వచ్చాడు కదా, ఆయన మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఇల్లు కోసం కూడా ప్రార్థన చేశాడు, అవి అందుకే స్టార్ట్ అయ్యాయి, ఇల్లు కోసం ప్రార్థన చేశాడు, అవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పడం మొదలెట్టింది. అవునా, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల ఇట్లా స్టార్ట్ అయ్యాయా, అప్పటి నుంచి మనకు కొంచెం బెటర్గా ఉంటున్నాయా అని చెప్పి ఒక్కొక్కరు ఆ ఊర్లో ఎక్కువ అన్యులు అని చెప్పాను కదా విగ్రహారాధన, వాళ్ళు వచ్చి అయ్యో మేము పొలం వేసాం, మిర్చి పంట వేసాం, ఈ వాటర్ని మీరు ప్రార్థన చేసి చల్లండి, మీరు జల్లితే మీరు అదంతా కూడా పండుతుందంట, మీరు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందంట, మీ దేవుడు ఏదైనా చేస్తాడంట అని చెప్పడం మొదలెట్టారనమాట. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నేను ఇంకా ప్రార్థనలో బలపడ్డాను, వాళ్ళకి ఇంకా ప్రార్థన చేయడం మొదలెట్టాను అనమాట. వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయడం, వాళ్ళ పంట గురించి ప్రార్థన చేయడం, వాళ్ళ పశువుల గురించి ప్రార్థన చేయడం, వాళ్ళకి విశ్వాసం ఎలా అంటే అన్యుల్లో వాళ్ళకి కొంచెం మేబీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతి చిన్నదానికి ప్రార్థన కోరుకునేవాళ్ళు వాళ్ళు ఆ ప్రాంతంలో. వాళ్ళ పశువులకు బాగోకపోయినా వాటి గురించి ప్రార్థన చేయండి అయ్యా అని, వాటికి హెల్త్ సెట్ అయ్యేది. ఆ పంట చేతికి వచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాస్టర్ అయ్యి ప్రార్థన చేసాడు. అంటే అంతకు ముందు 2-3 సంవత్సరాలు పంట వేసేవాళ్ళు, అది ఫెయిల్ అయిందంట.
పంట చేతికొచ్చే టైం వర్షాలు పడి నష్టం అవడం ఇట్లాంటి చాలా సంవత్సరాలు జరిగాయంటండి. ఓకే. ఎప్పుడైతే ఇట్లా వాళ్ళు నీళ్ళని అభిషేకించి ప్రార్థన చేయండి అది ఇది అని చెప్పి ఏదో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అడిగారో అలా చేసేటప్పుడు ప్రతిదీ సక్సెస్ అయ్యేసరికి వాళ్ళు దేవుడి శక్తి ఇంత ఉంటుందా, దేవుడు ఇలా కార్యాలు జరిగిస్తాడా, ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అని చెప్పి ఎక్కడైతే నేను ప్రార్థన జరిగించానో అదే స్థలానికి నలుగురు వచ్చేవాళ్ళు. ఫస్ట్ ప్రారంభం చెప్పాను కదా మీకు, ఆ ప్రాంతానికి నేను ఆ 2 years లో సుమారు ఒక 48 మంది. అప్పుడు మీ వయసు ఎంత అండి? అప్పుడు నా వయసు 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలకి ధైర్యంగా అక్కడ మీరు పరిచయం చేశాను. ఓకే. అది కూడా మారుమూల ప్రాంతం. అయితే నేను అది కూడా ఎలా అంటే నేను సంఘంలో అది ట్రైనింగ్ టైంలో ఉండేటప్పుడు ప్రార్థన చేసేవాడిని అనమాట. ఎట్లా అంటే రోజు ఒక మూలకి వెళ్ళిపోయి కొంత టైం ఉండేది, లంచ్ బ్రేక్ తర్వాత ఒక 20 minutes, క్లాసులు జరిగిన తర్వాత ఒక 20 minutes. ఆ టైంని వేస్ట్ చేసుకోవద్దు, నాకున్న ప్రతి టైం కూడా దేవుడికే కేటాయించుకోవాలి, ఎక్కువ దేవుడితో ఎంత ఉంటానో అంత ఆయన తోడుగా ఉంటాడన్న ఆలోచనలు ఉండేవాడిని. ఇప్పటికీ అదే ఆ ఆశ. ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థనలో నేను ఎక్కువ ఏమడిగేవాడిని అంటే, నా చుట్టూ నేను ఎక్కడ సేవకి వెళ్ళినా చుట్టూ ఒక 50 kilometers దాకా చర్చ్ ఉండకూడదయ్యా, నన్ను అలాంటి ప్లేస్కి పంపించు, ఆ 50 kilometers విస్తీర్ణత అంతా నా బాధ్యత. ఇట్లా ప్రార్థన చేసేవాడిని ట్రైనింగ్ టైంలో. ఆ బైబిల్ కాలేజ్లో నేను అలా ప్రార్థన చేసేవాడిని. అయితే అక్కడ జరిగింది ఏంటంటే సుమారు ఒక 30-40 kilometers దగ్గరలో చర్చెస్ ఉన్నాయి కానీ ఆ చర్చెస్ నడిపించేవాళ్ళు లేరు. సంఘాలన్నీ కూడా అంటే మారుమూల ప్రాంతం అనేసరికి స్టార్ట్ చేశారు, ఎవరో పాస్టర్లు స్టార్ట్ చేశారు కానీ ఇంకా అక్కడ అభివృద్ధి లేదు, ఏం లేదు అన్నట్టుగా, మరి ఏ విషయమో తెలియదు కారణం కానీ మ్యాక్సిమం చర్చెస్ అన్ని క్లోజ్ అయిపోయిన ప్రాంతం అది. అంటే సువార్త ఒక విధంగా అక్కడ ఆగిపోయిన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి నేను వెళ్ళేలా దేవుడు చేశాడు అనమాట. అంటే నేను అడిగింది దేవుడు ఇచ్చాడు. అయితే నేను అది ఆ ప్రాంతం అంతా కూడా నా బాధ్యత అన్నట్టుగా చేసేవాడిని. చేశాను ఆ సేవ అంతా కూడా. ఆ ఊర్లోనే చేయడమే, సువార్త చేయడమే కష్టమేమో అనుకున్న నాకు దేవుడు ఇచ్చిన ఆశ్చర్యమైన కార్యం ఆయన జరిగించింది ఏంటనంటే, ఆ ప్రాంతంలో వాళ్ళు కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు, వీళ్ళ చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అది అయిందా, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సక్సెస్ అయ్యారా, ఎగ్జామ్స్లో ఇలా అయిందా, మన జాబ్ వచ్చిందా అంటే, కొంతమంది పెళ్ళి కాలేని వాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత మ్యారేజ్ జరగడం, గర్భఫలం లేని వారికి ఇలాంటి గర్భఫలం రావడం, ఇవన్నీ విని వాళ్ళ విశ్వాసంతో దూర ప్రాంతం నుంచి కూడా అక్కడికి రావడం జరిగింది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నేను ప్రార్థించింది ఏ పాయింట్లో కూడా, ఏ విషయంలో కూడా మిస్ చేయకుండా నాకు ఇచ్చాడు. చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా అక్కడ చర్చికి వచ్చారు అని అంటే దేవుడు అన్ని రకాలుగా కూడా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనే విశ్వాసం ఇంకా నాకు పెరిగిందండి. ఒకప్పుడు మీరు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పి మీరు అనుకున్నారు కదా, మరి అటువైపు నీ మనసు ఎప్పటికి వెళ్ళాలి బ్రదర్? అయితే నేను చెప్పాను కదండి, నా టాలెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని లాభం ఉన్నా నష్టం ఉన్నా, ఒకరు మెచ్చుకోకపోయినా దేవుని కోసమే వాడబడాలి అని అయితే నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానండి. ఆ విషయంలో కూడా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు సక్సెస్ ఇచ్చాడు. అదే విధంగా అంటే నేను చిన్నపిల్లలందరినీ తీసుకొని మా సండే స్కూల్ పిల్లలందరినీ ఫోన్తోనే వీడియోస్ చేయడం అట్లా స్టార్ట్ చేశాను అనమాట. సండే స్కూల్ పాటలు వీడియోస్ చేయడం అలా చేశాను. అయితే అది అలా దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నేను సొంతంగా ఒక పాట రాశాను. నేను ఒక సండే స్కూల్ పాట రాసి కొంతమంది పిల్లల చేత, యూత్ వాళ్ళ చేత దాన్ని కొరియోగ్రఫీ చేయించి నేనే పాడిన పాట అనమాట. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా అనే పాట. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. అది నేనే పాడి వీడియో షూట్ అది చేసి మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేసాం అనమాట. ఇంకా చాలా సండే స్కూల్ సాంగ్స్ ఇలాంటివన్నీ చేసాం. అయితే చేసిన సాంగ్స్లో ఆ ప్రియమైన దోస్తు ఎవరో తెలిసిన సాంగ్ కూడా మన యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు వాళ్ళ పిల్లలందరూ కూడా మొన్న లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్లో వాళ్ళు VBSలో యూజ్ చేసుకున్నారు. అది ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. మస్తు 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 మంచి దోస్తు, నాలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు. మీకు మ్యారేజ్ అయిందా బ్రదర్? ఇంకా లేదండి. మ్యారేజ్ అవ్వలేదా? ఇంకా లేదు. ఓకే.
అయితే దాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషించాను. అంటే దేవుని కోసం నా జీవితాన్ని అర్పించుకుంటే ఖచ్చితంగా ఆయన దాన్ని వాడుకుంటాడు. అంటే మన జీవితాన్ని దేవునికి ఇస్తే ఆయన ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టడు, మనల్ని కాదనడు. ఆయన కోసం సమర్పించుకున్న వాళ్ళని ఆయన వదులుకోడు అనే విశ్వాసం ఇంకా నాలో ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చిందండి. ఇంకా అంతేకాకుండా ఒకప్పుడు నేను సండే స్కూల్ నేర్చుకుందామని వచ్చాను. సండే స్కూల్ గురించి ఏమైనా విషయాలు తెలుసుకుంటే ఇంకా సండే స్కూల్ బాగా చెప్పొచ్చు కదా అనే ఆలోచనతో అయితే నేను ట్రైనింగ్కి వచ్చానండి. బైబిల్ ట్రైనింగ్ చేశాను, అది కంప్లీట్ చేసుకున్నాను. వరంగల్లో కొన్ని 2 years అట్లా సేవలో ఉన్నాను నేను. సేవ పొలంలో పని చేసిన తర్వాత అయితే ఇక్కడ జరిగిన ఆశ్చర్యకారం ఏంటంటే, ఏ సంస్థలో అయితే అంటే ఎక్కడైతే నేను బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నానో అక్కడి నుంచి అక్కడ ఉన్న స్టాఫ్ బృందం వారంతా కూడా నన్ను అక్కడ ఈ తెలంగాణ ఏరియాలో వారి తరపున సండే స్కూల్ ఇన్ఛార్జ్గా మీరు స్టేట్ వైజ్ ఉండాలి అని చెప్పి నన్ను ఈ సేవ పొలంలోంచి అక్కడ స్టాఫ్గా వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. సుమారు ఒక 700-800 మంది నేను నడిపిస్తున్న దాంట్లో నా అండర్లో, నేను సండే స్కూల్ ఇన్ఛార్జ్గా ఉంటే నా అండర్లో వాళ్ళు ఉండడం కూడా దేవుడు నాకు అది గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అంటే నేను చాలా చిన్నగా అనుకున్నాను, కేవలం నేర్చుకొని వచ్చేద్దాం అని. కానీ ఇతరులకి నేర్పించి ఇంకా లీడర్స్ని, నాయకుల్ని తయారు చేసే స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు వరకు మీ సాక్ష్యం పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. మరి చూస్తున్న వీక్షకులకు అలాగే అనేక మంది యవనస్తులు కూడా చూస్తూ ఉంటారు. మరి యవన కాలంలో మీరున్నారు. ఇప్పుడు మీ వయసు బ్రదర్? ఇప్పుడు 27 అండి. ఇప్పుడు 27 yearsకే దేవుని సమర్పించుకుని దేవుడు సేవ చేస్తున్నారు. మీరు కొన్ని మాటలు ఏవైనా చూస్తున్న వాళ్ళకి చెప్పగలరా? తప్పకుండా. అయితే నా వయసులో ఉండి యవన ప్రాయంలో ఉన్న అనేక మందికి అంటే నేను చెప్పే విషయం ఏంటనంటే, యవన ప్రాయంలో ఉంటున్న ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళకున్న టాలెంట్స్, అది డ్యాన్స్ కావచ్చు, లేకపోతే అందం కావచ్చు, అది ఏ విధంగా అయితే ఉందో ఆ నాలెడ్జ్ ఇది అంతటిని కూడా లోకపరంగా ఉపయోగించుకుంటున్నారు. లోక సంబంధంగా ఉపయోగించుకున్నంతకాలం కూడా నీలో అభివృద్ధి కనబడకపోవచ్చు. నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యవనస్తులారా, యవన సహోదరులారా, మీరంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, లోక సంబంధమైన స్నేహం దేవునితో వైరం అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, లోకంతో నువ్వు స్నేహం చేసినంతకాలం కూడా నీ జీవితంలో అది ఒకానొక రోజుకి మరణానికి దారితీస్తుంది. ఒకటి తోవ వాడికి సరైనది అనిపిస్తుందంట. మీరు చూస్తూ ఉండొచ్చు, చాలామంది సినిమా రంగంలో కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఫిగర్ అయిన వాళ్ళు కూడా చాలామంది, చాలా పబ్లిసిటీ పొందుకున్న వాళ్ళు కూడా ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు, కొన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేక, ఎటువంటి ఆలోచన అంటే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదని చనిపోయిన వాళ్ళు చాలామంది చూడొచ్చు. మీకున్న ఫేము, మీకున్న ఆ టాలెంట్స్ అవన్నీ కూడా లోక సంబంధంగా కొంతకాలమే ఉంటాయి. కానీ దేవునికి సమర్పించుకుంటే అవి మీకు ఉపయోగపడతాయి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అనేక మంది మీ ద్వారా రక్షించబడడానికి కూడా అది గొప్ప కారణం అవుతుంది. ఉదాహరణకి నా జీవితంలో అయితే నేను అనేక రకాలుగా దేవునికి సమర్పించుకునే విషయంలో ఎంతగా అయితే నేను నా ఎఫర్ట్స్ పెట్టాను, దానికి రెట్టింపు నేను ఆశీర్వాదం చూశాను. చాలామంది మిమ్మల్ని ప్రేరేపించవచ్చు, ఒకవేళ బలహీనపరచవచ్చు. ఎలా అంటే, దేవుడిలో నువ్వు ఉంటే నీకేం వస్తుంది, దేవుడితో నువ్వు పని చేసినంత మాత్రాన, దేవుని కోసం వాడబడినంత మాత్రం నీకేం వస్తుంది. చాలామంది పాస్టర్లు చూడు, లేకపోతే సేవకులు చూడు, విశ్వాసులు చూడు, వాళ్ళంతో పేదవాళ్ళుగా ఉంటున్నారని చాలామంది అనొచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నా జీవితంలో ఒకప్పుడు లేనిది దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు. రేపు ఫ్యూచర్లో కూడా ఏదైనా కావాల్సి ఉంటే, అవసరమైంది ఉంటే ఆ టైంకి దేవుడు ఇవ్వగలడానికి ఆయన సమర్థుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా అగ్నిలో వేయబడినప్పుడు ఆ మాట అంటారు, దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మనం ఆయన పక్షంగా ఉంటాం తప్ప లోక సంబంధంగా నువ్వు ఏదైతే చెప్పావో అది మేము చెయ్యమని వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టే వారి జీవితంలో దేవుడు గొప్ప సహాయం చేసి అగ్నిలోంచి కూడా రక్షించాడు. ఈరోజు నీ సమస్య అది అగ్ని వంటిది కావచ్చు, నిన్ను కాల్చేసేది కావచ్చు, నిన్ను గాయపరిచేది కావచ్చు, నిన్ను బాధ పెట్టేది కావచ్చు. వాటన్నింటిలోంచి కూడా నీ దేవుడు నిన్ను రక్షించడానికి, సరిచేయడానికి, ఆశీర్వదించడానికి సమర్థుడు. ఈ లోకంలో నువ్వు స్నేహితుల్ని, బంధువుల్ని ఇన్ని రోజులు నమ్మావేమో, ఒక్కసారి దేవుడిని నమ్మి చూడు, ఆయన మీద భారం వేసి చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు త్వరలోనే చూస్తావు. ఇలా మీరు 22 సంవత్సరాల వయసులోనే, యవ్వన కాలంలోనే కుటుంబాన్ని విడిచిపెట్టి అడవి దగ్గర పరిచర్య చేస్తున్నారు. మరి మీకు వ్యతిరేకులు ఎవరో రాలేదండి? వచ్చారండి. అది కూడా క్రైస్తవ్యులోంచే వచ్చారు. క్రైస్తవులకు ఎక్కువగా అంటే చాలా ప్రాంతాల్లో కొంతమంది క్రైస్తవం నుంచి కూడా వ్యతిరేకులు వస్తారు. నాకు అదే ఎదురైంది.
ఏమైందంటే ఒక ఏరియాలో ఉన్న ఒక పాస్టర్ గారు ఒక సేవకులు ఏం చేశారంటే నువ్వు సేవకు ఉపయోగపడవు అని చెప్పి నన్ను ఎలాగైనా ఆ పాస్టర్ గారు అక్కడి నుంచి నన్ను పంపించేయాలి, ఆ వ్యక్తి నన్ను పంపించాలి అక్కడి నుంచి అని చెప్పి, అక్కడ నేను సేవ చేయొద్దని చెప్పి నన్ను ఎలాగైనా పంపించాలన్న ఆలోచనతో నా మీద ఆ చుట్టుపక్కల విశ్వాసుల్లో అక్కడ ఇక్కడ చాలా నిందలు అనేవి వేశారనమాట. ఆ నిందలు వేసి అక్కడ వేరే పాస్టర్ వచ్చేలాగా చర్చికి వేరే వాళ్ళు రావాలి అది ఇదని చాలా ఫోర్స్ చేశాడు ఆయన. అయితే నేను అక్కడి నుంచి అంటే సంస్థ అంటే ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి వేరే ప్రాంతానికి, అంటే ఒకరితో పనిచేసేటప్పుడు అక్కడి నుంచి నేను వేరే ప్రాంతానికి పంపించబడ్డాను అనమాట. పంపించబడిన తర్వాతే నేను ఏ బైబిల్ కాలేజ్లో అయితే నేను ఏ బైబిల్ కాలేజ్లో అయితే నేను ట్రైనింగ్ చేశానో, బైబిల్ కాలేజ్లో చదివానో అదే కాలేజ్కి నన్ను స్టాఫ్గా తీసుకున్నారు, సండే స్కూల్ ఇన్ఛార్జ్గా. ఏ పాస్టర్ అయితే నన్ను పంపించాలని అనుకున్నారో ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక సండే స్కూల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకున్నారనమాట. ఆ సండే స్కూల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వెళ్ళాల్సిన నాయకుడు లీడర్ ఎవరనంటే ఆ తెలంగాణ స్టేట్ నుంచి నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం, ఆ కుటుంబస్తులు ఆ పాస్టర్ గారు వాళ్ళంతా వారి భార్య వారంతా కలిసి నాకు భోజనం వడ్డిస్తూ సార్ మీరు వచ్చారా మీరా అని చెప్పి నన్ను రెస్పెక్ట్ చేయడం ఇదంతా కూడా జరిగిందనమాట. అంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా నీకు వచ్చిన అవమానం అంటే ఎవరి విషయంలో ఎవరి జీవితంలోనైనా ఒక అవమానం ఎదురైందని అంటే మనం మర్చిపోతామేమో, నాకు పలానా రోజున ఒక నింద ఎదురైంది అవమానం ఎదురైందని మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అంటే నీ శత్రువులు ఎదురు కూడా నీకు భోజనం సిద్ధపరుస్తాను అన్న మాట అనమాట. అంటే అక్కడ మనం వారిని ఒక మాట అనలేదు, కొట్టలేదు, తిట్టలేదు, కానీ సింపుల్గా వాళ్ళని కొట్టినంత పని జరిగింది అక్కడ ఆయనకి. అది నా జీవితంలో అటువంటివి ఇంకా ఎన్నో జరిగాయి అనమాట. మంచిర్యాల ప్రాంతంలో నేను సువార్తకని వెళ్ళేవాడిని, సువార్తకి వెళ్ళాను. అయితే సువార్త చేశాను, అంతా కూడా జరిగిందనమాట. ఆ సువార్త పరిచర్య జరుగుతున్న టైంలో డోర్ టు డోర్ వెళ్ళేవాను అనమాట. నేను నాతో ఒక బ్రదర్ వచ్చేవాడు. అక్కడ నాకు ఒక అవమానం ఎదురైంది. ఎట్లా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మమ్మల్ని కొంతమంది ఏం చేశారంటే వీళ్ళంతా కూడా దొంగలు, వీళ్ళంతా కిడ్నాపర్స్ అన్న టైప్లో మమ్మల్ని మా బ్యాగ్స్ అన్ని తీసుకొని వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి చాలా మా మీద చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నించారనమాట. అయితే ఏ ప్రాంతంలో చెడు ప్రచారానికి ప్రయత్నించారో ఆ ప్రాంతంలోనే నేను చేసిన సువార్తను బట్టి సుమారు ఒక 12 కుటుంబాలు రక్షించబడ్డాయి. అయితే ఆ 12 కుటుంబాలు రక్షించబడిన తర్వాత నేను మళ్ళా ఈ బైబిల్ కాలేజ్కి అనేది అవుట్ రీచ్ కంప్లీట్ చేసుకున్నాము, మేము వచ్చామన్నమాట. అదే ప్రాంతాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే బెస్ట్ ఇవాంజలిస్ట్గా ఒక అవార్డు అనేది నాకు వచ్చింది. ఆ అవార్డే ఈ బైబిల్. ఇటువంటివి నా జీవితంలో ఎన్నో ఇటువంటివి ఇంకా నా జీవితంలో చాలా దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా నన్ను ఉపయోగించుకొని చిన్న పాత్రనైనా నన్ను వాడుకొని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ మధ్య కూడా చాలా మంది యూట్యూబ్ నుంచి కూడా చాలా మంది చెప్తున్న నేను చిన్న వీడియోస్ అవి చేస్తూ ఉన్నాను. వీళ్ళని బట్టి ఆ చేస్తున్న వీడియోస్ని బట్టి చాలా మంది యవ్వనస్తులు వారు చాలా మంది నిజమే అన్న మా జీవితంలో దేవుడు మాతో మాట్లాడాడు, మేము ఇదే స్థితిలో ఉన్నామని చాలా మంది నాతో మరలా నాకు రెస్పాండ్ అయ్యేటప్పుడు దేవుడు నన్ను ఇంతగా వాడుకోవడానికే నన్ను ఒకానొక రోజు నన్ను బ్రతికించుకున్నాడు, నన్ను చనిపోనవలేదు. మా ఊర్లో అంతమంది ఉన్నా సరే వారందరిలో నన్ను ఎన్నుకున్నాడు, నన్ను సేవకు పిలుచుకున్నాడు. ఆ పిలుపుని నేను వృధా చేసుకోకూడదని ఇంకా ఆయనలోనే కొనసాగుతున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లాలని నేను ఆశిస్తున్నాను. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? ప్రస్తుతానికైతే నేను దేవుని దర్శనాన్ని బట్టి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఆయన నాకు ఒక ప్రాంతం చూపించాడండి. ఆ ప్రాంతంలో నువ్వు ఈ విధంగా సేవ చేయాలి అని అన్నాడు. సేవ కొనసాగిస్తున్నాను. చిన్నగా కొంతమంది విశ్వాసులు అయితే వస్తూ ఉన్నారు, వారిని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా ఏమన్నా చిన్న ఎడిటింగ్స్ ఇట్లా అంటే నా పోషణ విషయంలో కూడా దేవుడు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకుంటున్నాను. అంటే పూర్తిగా చాలామంది అని అంటూ ఉన్నారనమాట, ఈ సేవ వదిలేసి నువ్వు ఈ ఎడిటింగ్ ఫీల్డ్ అన్నీ నీకు ఐడియా ఉన్నాయి కదా, అట్లా వచ్చేస్తే నీకు ఒక 60,000 70,000 శాలరీ వస్తుంది అని చాలామంది నన్ను తెలిసిన వాళ్ళు. కానీ నా ఆశ ఏంటనంటే నాకు దేవుడు అది పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ సేవ చేశాడంట. అలా నాకు దేవుడు సేవ చేయడానికి నాకు అది ఒక ఆసరా అంతే. నేనైతే నాకున్న తలాంతును ఉపయోగించుకుంటూ సేవనే ఇంకా డెవలప్ చేసుకోవాలి, సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఆయన ప్రణాళికలన్నీ కూడా జరిగించాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాను. చాలామంది కూడా ఒకవేళ ఎవరైనా అంటే నా నుంచి కూడా నేను చెప్పగలిగేది ఏంటి అని అంటే మీకు దేవుడిచ్చిన తలాంతులన్నీ కూడా అవి దేవుని కోసం వాడుతూ నువ్వు ఎదగాలని ఆశతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాటిని ఇంకా అభివృద్ధి చేస్తాడు.
దేవుని కోసం ఉపయోగించకుండా లోకపరంగా ఎప్పుడైతే వాటిని ఉపయోగించుకుంటూ నీకున్న తలాంతిని బట్టి లోకంలో కలిసిపోతూ ఉంటావో నీకు అంతగా అభివృద్ధి ఆశీర్వాదం కూడా అంత త్వరగా దూరం అయిపోతాయి. కాబట్టి అట్లా ఉండకుండా పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుడి పక్షంగానే ఉండాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. ఆమేన్.